అందరికీ నమస్తే అండి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చాలా దారుణంగా క్షీణిస్తుంది. ఒక డాలర్ ఈక్వల్ టు 86.28 రూపీస్, ₹86.28 పెడితేనే ఒక డాలర్ విలువ అనమాట. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ, అంటే నాకు డాలర్స్ మనకు వచ్చేది గూగుల్ రెవెన్యూ డాలర్స్లోనే కాబట్టి మన ఛానల్ స్టార్ట్ చేసే సమయానికి ₹75 ఉండేది. ఇప్పుడు సుమారుగా ₹11 విలువ పెరిగింది. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే ఒక 25 సంవత్సరాల ముందుకు వెళ్తే 1995 నాటికి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹43.06 పెడితే ఒక డాలర్ వచ్చేది. 2010 వచ్చేసరికి ₹45.73 పెడితే ఒక డాలర్ వచ్చేది. 2015 నాటికి ₹62.97 పెడితే ఒక డాలర్ వచ్చేది. సో దానికి సంబంధించి పక్కన ఒక టేబుల్ వేస్తున్నాను చూడండి. సో ఇలా డాలర్ విలువ పెరిగిపోయి రూపాయి విలువ క్షీణిస్తుండడం వలన, ఒక డాలర్ మనకు రావాలి అంటే మనం ఇంత రూపాయలు పెట్టడం వలన మన దేశంలో మనకి తెలియని నష్టం జరుగుతోంది. మనకు తెలియకుండానే నష్టం జరుగుతోంది. ఒకటి, మన విద్యార్థులు ఎవరైనా అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే మన సంపాదన సరిపోవట్లా, మన రూపాయలు సరిపోవట్లా. 2, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అనేక ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు డాలర్లోనే జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 లావాదేవీల్లో 88 లావాదేవీలు, అంటే 88% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అమెరికన్ డాలర్స్, యూఎస్డీలోనే జరుగుతాయి. అంటే ఉదాహరణకు మనం ఎక్కడి నుంచైనా చమురు దిగుమతి చేసుకుంటాం కదా మనం. సో చమురు దిగుమతికి డాలర్లోనే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మన రూపాయికి డాలర్ విలువ ఎక్కువ కదా. సో ఒకప్పుడు మనం చమురు వాళ్ళ డాలర్లో లెక్కించినప్పుడు $100 అని లెక్కించినప్పుడు ఒకప్పుడు మనం ఎంత ఇవ్వాలి? 75,000 ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు 86,000 ఇవ్వాలి. అంటే డాలర్ల విలువ, రూపాయి విలువ క్షీణిస్తున్న కారణంగా మనకు తెలియకుండానే మనం ఏదేదైతే దిగుమతి చేసుకుంటున్నామో అవన్నీ పెరిగిపోతున్నాయి. వంట నూనెలు కావచ్చు, చమురు కావచ్చు, ఇంకా కొన్ని మనం ఎక్కువగా ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఎలక్ట్రికల్స్ అండ్ యంత్ర పరికరాలు, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా దిగుమతి మీద ఆధారపడుతున్నాం. ఎగుమతులు పెరిగితే, దిగుమతులు తగ్గితే అప్పుడు మన రూపాయి విలువ పెరుగుద్ది, డాలర్ విలువ తగ్గుద్ది. కానీ మనం దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకే మనం రోజువారీ ఉపయోగించే వంట నూనె కావచ్చు, మనం రోజువారీ కొనుగోలు చేసే ఈ పెట్రో ఉత్పత్తులు, చమురు కావచ్చు, ఇవన్నీ కూడా దిగుమతులే కాబట్టి మనకు తెలియకుండానే నష్టం జరుగుతుంది. సో మరి ఏం చేయాలి? రూపాయి విలువ పెరగాలంటే ఏం చేయాలి? డాలర్ విలువ తగ్గాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ఒక్క భారతదేశంతోనే సాధ్యం కాదు. నిజానికి ఈ డాలర్ విలువ పెరగడం వలన ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీల విలువ కూడా తగ్గిపోతుంది. ఒక్క ఇండియన్ రూపాయే కాదు, జపనీస్ కావచ్చు, అలాగే యూరో కావచ్చు, యెన్ కావచ్చు, అలాగే యువాన్ కావచ్చు, ఇట్లా ఇతర దేశాల్లో ఉన్న కరెన్సీ విలువ కూడా తగ్గుతున్న కారణంగా 2 ఏళ్ల కిందట బ్రిక్స్ సదస్సు జరుగుతున్నప్పుడు ఆ దేశాధినేతలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. డాలర్కి ఆల్టర్నేటివ్గా మనం ట్రాన్సాక్షన్స్ చేద్దాము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా డాలర్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో మనం డాలర్ని పట్టించుకోవద్దు, దానికి ఆల్టర్నేటివ్గా మన కరెన్సీని మనం ప్రమోట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. సో అప్పుడు ఈ దేశాలు ఎవరైతే ఉన్నారో, ఈ బ్రిక్స్ దేశాలు ఎవరెవరైతే డాలర్ని పట్టించుకోకుండా ఆల్టర్నేటివ్ కరెన్సీ చూడాలనుకున్నారో ఆ దేశాల మీద ఇప్పుడు 100% సుంకం విధిస్తాము అని ట్రంప్ ఎన్నికలకు ముందు చెప్పాడు. ఇప్పుడు ఆ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాడు. అదే జరిగితే మనకి ఇంకాస్త ఇబ్బంది అవుద్ది. అయితే ఇప్పుడు ఓవరాల్గా దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. మేక్ ఇన్ ఇండియా ఉంది కదా, అంటే మన దేశంలో ఉత్పత్తి పెంచాలి, మన దేశంలో ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గాలి. ఇప్పుడు పెట్రోలు అది సాధ్యం కాదు, వంట నూనెలు సాధ్యమే కానీ టైం పడుతుంది, లాంగ్ ప్రాసెస్. ఎలక్ట్రికల్ గూడ్స్, కొన్ని యంత్ర పరికరాలు అవి సాధ్యమే. ఇప్పుడు మొబైల్స్కో, లేదంటే ఇంకా స్మార్ట్ వాచీలకో, లేదంటే ఇంకా కెమెరాలకో, ఇంకేవో మనం డైలీ వాడే ఎలక్ట్రానిక్ పరికరాలకి ఇతర దేశాల మీద ఆధారపడడం మానేసి మనం తయారు చేసుకుంటే, ఇట్లా మనం మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించి భారతదేశంలో తయారీ రంగం పెరిగితే కనుక, తయారయ్యే వస్తువులు పెరిగితే, ఇవి మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్తే అప్పుడు మనం రూపాయి విలువను పెంచుకోవచ్చు.
అలా సో ఇదంతా కూడా దిగుమతుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇదే ఎక్కువ జరగాలి. దీంతోపాటు అమెరికాలో డాలర్ విలువ క్షీణించకుండా డాలర్ విలువ నిలకడగా ఉండేలాగా అక్కడ ఫెడరల్ బ్యాంక్ ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షిస్తూ అవసరమైతే వడ్డీ రేట్లు పెంచేస్తారు. కానీ మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టడం లేదు. ఒకవేళ వీళ్ళు పెట్టినా ఎప్పుడైనా రేట్లు పెంచినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ బిలో మిడిల్ క్లాస్ వర్గాలు ఎక్కువగా ఉండడం, మిడిల్ క్లాస్ వర్గాలు ఎక్కువగా ఉన్న కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అంత స్వేచ్ఛగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు డాలర్ విలువ పెంచాలనో లేదా ద్రవ్యోల్బణం దాన్ని నిలకడగా ఉంచాలనో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలనో కొన్ని నిర్ణయాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛగా వదిలేస్తే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్థిక నిపుణులకు స్వేచ్ఛ లేదు. మన దేశంలో సింపుల్గా చెప్పుకోవాలంటే ఆర్థిక నిపుణులకు స్వేచ్ఛ లేదు. వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. డాలర్ విలువతో పోలిస్తే రూపాయి విలువ ఇంకా క్షీణించకుండా కొంచెం పెరిగేలాగా చేయడానికి వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉన్నప్పటికీ మనది రాజకీయ వ్యవస్థ శాసించే దేశం కాబట్టి మనకి ప్రజలకు ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళకంతా మంచి చేయాలి, వాళ్ళకంతా మసిపూసి మారేడుగా చేయాలి అనే తరహా ఎక్కువ ఆలోచనలు ఆ పాలకులు ఉంటారు కాబట్టి ఆర్థిక పరంగా కొంతమంది కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా దానికి రాజకీయం అడ్డం వస్తుంది, పాలకులు అడ్డం వస్తారు. సో ఇట్లా సింపుల్ సొల్యూషను ఎవరికీ నొప్పి లేకుండా ఉండాలంటే తయారీ రంగాన్ని పెంచాలి. సో మన దేశంలో వాడు వస్తువులు మన దేశంలోనే కొనుగోళ్లు పెరగాలి. అలాగే మన దేశంలో తయారైన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి అవ్వాలి. అది బెస్ట్ సొల్యూషన్. దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొంతమంది ఆర్థిక నిపుణులు దీని మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం, అవసరమైతే కొన్ని రేట్లు పెంచడం, కొన్ని తగ్గించడం, దాని మీద కూడా రివ్యూస్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేయడం వలన కొంత యూజ్ ఉంటుందన్నమాట. కాకపోతే దాని మీద పెద్దగా అంతగా పట్టించుకోరు. సో నేను నిన్న న్యూస్ పేపర్ వీడియో చేస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ని కొంతమందిని అడిగాను ఏంటి అని. సో ఆ సబ్స్క్రైబర్స్ కొంతమంది డాలర్తో రూపాయి విలువ మరింత క్షీణించకుండా ఉండాలంటే ఏం చేయాలని కొన్ని కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ కూడా మీకు పక్కన పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఆ కామెంట్స్ కూడా వాళ్ళు వచ్చిన సలహాలు కూడా కొన్ని విలువైనవే ఉన్నాయి. ఆ ఒకసారి వన్ బై వన్ చూడండి. థ్యాంక్ యూ.